మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సమస్త సన్మంగళాని భవంతు. ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకోవచ్చునా? ఎస్, తప్పకుండా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉప్పు దీపం పెట్టవచ్చు. ఉప్పు దీపం ఎలా పెట్టాలి అనేది చాలామంది అడుగుతుంటారు. ఇది కొద్దిగా మనకి లెంతీ వీడియో అవుతుంది. తప్పకుండా మీరు చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఉప్పు దీపం పెట్టడం వల్ల 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ఒకటి, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం. అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు. రెండవది, ఇంటికి ఉన్నటువంటి కీడు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అది 2 రకాల కీడు. ఒకటి, నెగిటివ్ వ్యక్తుల నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. రెండవది, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమేస్తుంది. ఇక మూడవది, శత్రునాశనాన్ని కలిగించి జనాకర్షణ కలిగిస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఉప్పు దీపం పెట్టవచ్చును. మరి ఉప్పు దీపం ఎలా పెట్టాలి స్వామి అంటే, చాలా మట్టుకు ఇది ఉప్పు దీపాన్ని అంటే మనకి మెత్తటి ఉప్పులో పెట్టకూడదండి, గళ్ళుప్పులోనే పెట్టాలి. గళ్ళుప్పుతోనే మనం ఈ యొక్క దీపం తయారు చేసుకోవాలి. గళ్ళుప్పుని కాస్తగా ఒక కొబ్బరి చిప్పలో కానీ, అంటే మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి తీసేసి మీరు చట్నీలోకి వాడుకో, దానికి ఇబ్బంది లేదు. మళ్ళీ దాదొక డౌట్, ఆ కొబ్బరి తీసాం కదా, అది వాడుకుంటే మాకు ఇష్టమే, కష్టమా నష్టమా అని అడుగుతారు. ఆ కొబ్బరి మీరు ప్రసాదంగా చట్నీలో వాడుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఆ కొబ్బరి చిప్పలో ఈ యొక్క ముద్దలాగా ఈ యొక్క వేసేసి దానిపైన నెయ్యి కానీ ఏది ఆ కొబ్బరి చిప్పలో ఉప్పు నింపి ఆ మధ్యలో ఒత్తి పెట్టి, ఆ ఒత్తిపైన నెయ్యి కానీ నూనె కానీ, అంటే ఆ ఉప్పు నిండా పడేటట్టుగా, ఉప్పు సందుల్లో వెళ్ళినట్టుగా ఆ యొక్క దీపం వెలిగించే ప్రయత్నం చేసి, ఆ కొబ్బరి చిప్ప కింద ఏదైనా స్టాండ్ లాంటిదో లేదో మట్టి కింద మట్టి పోసి మట్టిలో కూడా పెట్టవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. తులసి కోట దగ్గర పెట్టవచ్చు. దేవాలయంలో పెట్టవచ్చు. కానీ దేవాలయంలో పెట్టినప్పుడు జుట్టు పోసుకొని పెడితే ప్రమాదాలు ఉన్నాయి, మీకు చూపించాను నేను. తర్వాత పొలోమంటూ ఒక దగ్గరగా పెట్టే ప్రయత్నం చేయరు. నీ దీపం పెడితే దీపం వెనకాల ఇంకొకటి, ఆ వెనకాల ఇంకొకటి, ఇలా వెనకాల దేవుడు మొత్తం గుడి మొత్తం పెడితే వచ్చే భక్తులకి అసౌకర్యం మరియు వచ్చే భక్తులకి ప్రమాదం కూడా. కాబట్టి అలా మనం పెట్టకూడదు. ఎవరైనా పెట్టారు, మర్నాడు పెట్టుకుందాం. ఇది ఎప్పుడు పెడితే మంచిది, ఉప్పు దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తే మంచిది అని అడిగితే, అనారోగ్యంతో బాధపడుతుంది, ఇంట్లో ధనముకి నష్టం. అంటే డబ్బులు ఇవ్వడం అంటే ఏంటి, నువ్వు సంపాదించేది 10,000 ఉద్యోగం, కానీ నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ₹1,00,000 అయితే కష్టం కదా. 10,000 ఉద్యోగం జీతాన్ని 15,000కి పెరిగేందుకు మనం ప్రయత్నం చేయాలి. 15 ఉద్యోగం 20,000కి పెంచే ప్రయత్నం చేయాలి తప్ప 10,000 ఉద్యోగాన్ని ₹1,00,000 రావాలి, నాకు నా ఉద్యోగం ఎదిగిపోవాలి అంటే ఇక భగవంతుడు యొక్క ఆకస్మిక వరప్రసాదం ఉండాలి. కాబట్టి ఇలా దీపాలు పెట్టినా అదేం ప్రయోజనం ఉండదు. ఇలా దీపం పెట్టడం వల్ల మన వృత్తిలో నైపుణ్యత పెరుగుతుంది, ఉద్యోగంలో బాధ్యతలు పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఉప్పు దీపం పెట్టడం వల్ల మనకి రోగనాశనం, ఉద్యోగ లాభం, అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. రోగంతో బాధపడుతున్నారు కానీ, ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న వారు కానీ, సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వారు కానీ, నెగిటివ్ ఎనర్జీ, ఏమంటే 100 కోట్లు ఉన్నాయండి మా దగ్గర, అయినా సరే మాకేదో తెలియనటువంటి అనుభవించలేకపోతున్నాం అనే వాళ్ళకు చాలా మంది ఉంటారు. ఇంకొక విషయం, ఇది సీక్రెట్ అండి, చాలా మంది దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది. బ్లాక్ మనీ బయటికి తీసుకొచ్చి దాన్ని ఖర్చు పెట్టుకోవడం, దాని ప్రయోజనానికి తీసుకోవడం, స్థలం కొనుక్కోవడం లాంటి వాళ్ళకు కూడా ఉప్పు దీపం పెట్టినట్టయితే బ్లాక్ మనీ కూడా మీకు వైట్ మనీ రూపంలో ఏదో ఒక చర్య వలన, ట్రస్ట్ ద్వారానో లేకపోతే మంచి వ్యక్తుల ద్వారానో మంచి పనుల ద్వారానో ఆ ధనం బయటికి వచ్చి మీకున్నటువంటి, అంటే బ్లాక్ మనీ అయినా మీరు సంపాదించుకుందే కావచ్చు, కానీ దాన్ని బయట తీయడానికి భయపడుతున్నారు కదా. ఇలా ఉప్పు దీపం పెట్టడం వల్ల కూడా మీకు బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మారే అవకాశం. అలాగే బ్లాక్ మ్యాజిక్ చేసిన వాడికి మనకి దాని నుంచి బయటపడే అవకాశం. అదేనండి చేతబడి. బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడే. ఆ చేసిన వాటి నుంచి బయటపడే అవకాశం. స్వామి, ఒక వీడియోలో మీరు చేతబడి చేసే అవకాశం లేదు, ఉండదని చెప్పారు కదండి అంటే, సగం చేస్తున్నారు కదా, చచ్చి సగం వరకు చేస్తున్నారు. దానివల్ల మనం కొద్ది ఇబ్బంది పడుతున్నాం, వాడు పూర్తిగా నాశనం అయిపోతున్నాడు చేతబడి చేసినవాడు. కాబట్టి అటువంటి విషయాల్లో మనం కాస్త ఇటువంటి ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇందులో సందేహం అక్కర్లేదు. మరి ఏ వారం పెడితే మంచిది అని అడిగితే, తప్పకుండా మీరు శనివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ పెట్టండి. అలాగే ఇంకొక మంచి విషయం ఉందండోయ్, ఎవరైనా రాహుగ్రహ పీడ పరిహారం కొరకు, రాహుగ్రహ దశాంతర దశలు జరుగుతున్న వారికి, అలాగే శనీశ్వరుడు యొక్క దశాంతర దశ జరుగుతున్న, ఏలినాటి శని ఉన్న ఈ రాశుల వారంటే ఏలినాటి శని వాళ్ళు కానివ్వండి, లేదా రాహుగ్రహ పీడ ఉన్న వాళ్ళు కానివ్వండి, తప్పకుండా మీరు ఈ యొక్క ఉప్పు దీపం పెడితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తులు ఇటువంటి సమయాల్లో, సందర్భంలో ఇంట్లో కూడా మనం ఉప్పు దీపం పెట్టుకోవచ్చును. ఉప్పు దీపం పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంది. తప్పకుండా మీకు ఆనంద, ఐశ్వర్య, సుఖ, శుభజీవనం పొందుకునే అవకాశం ఉంటుంది.
తప్పకుండా మీరు ఆ దీపం పెట్టే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. దేవాలయాలు పెడుతున్నప్పుడు కాస్త చిన్న దీపం పెట్టండి. పెద్ద టెంకాయలు పెడితే అమ్మవారి పెద్ద వరం ఏమి ఇవ్వదు, చిన్నదాన్ని పెడితే చిన్న వరం ఏమి ఇవ్వదు. దీపం పెట్టిన ప్రధానం చిన్న టెంకలో పెట్టండి. చిన్నది కొబ్బరి చిప్ప తీసుకుని దానికి కాస్త దీపం వేసి ఇంత ఒత్తు పెట్టి ఒక పావు గంట వెళ్ళినా చాలు. దేవాలయంలో కానీ తులసి చెట్టు దగ్గర కానీ మన దేవుడి మందిరంలో కూడా పెట్టుకోవచ్చును. తదుపరి స్వామి కొండెక్కిన తర్వాత ఉప్పు ఏం చేయాలి స్వామి? ఏం పర్వాలేదు, శుభ్రంగా మనం చెట్లలో వేసుకోవచ్చు, లేదా డస్ట్బిన్లో వేసేయచ్చు, లేదా మనకి చెరువులో కూడా వేయచ్చు. చెరువులో వేసినా మనకి ఇబ్బంది ఏం లేదు. అయ్యో చెరువు అంతా ఉప్పు నీళ్ళు అయిపోతాయి కదా, అవ్వండి. ఇక నీటి దేవతకి ఆ ప్రయోజనం ఉంది. ఉప్పు అనేది కరిగించగలిగే శక్తి ఉంటుంది. ఇబ్బంది లేదు. మీకు సముద్రం దగ్గరగా ఉంటే సముద్రంలో వేసేయండి, నో ప్రాబ్లం. ఇది ఈ యొక్క ఉప్పు దీపం యొక్క ప్రస్తావన. తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న ఉపాయాలతో మన జీవితాన్ని మంచి శుభమయం చేసుకోవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మరి ఇలాంటి మంచి విషయాలు చెప్పే కదా, మరి ఇంత మంచి విషయం చెప్పినందుకు మీ సహాయం నాకు కావాలి కదా. ఒక 10 మంది చేత మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయించాలి మన ఛానల్ని. అది మీరు చేస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.